ఫ్యాన్స్ కి ట్రోల్స్ చేశారు కదా, ట్రోల్స్ చేసి ఎక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఆయనకు ఎదురు సంక్రాంతికి వస్తావా జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది బాలయ్య బాబుతో అంటే మనం చెప్పలేము. బాలయ్య బాబు సినిమాకు ఏది ఉండదు, బాలయ్య బాబు పోటీ రాదు 100%. అది అంటే ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. మన బాలయ్య బాబు గారి సినిమాలో లాస్ట్ 3 మూవీస్ చూసుకున్నా గానీ చిన్నపిల్లల క్యారెక్టర్ ఉన్నారా, వాళ్ళతో ఏ కంటెంట్ తో తీసుంటారో ఒక రేంజ్ లో ఉంటది. ఆయన వచ్చే ఎలివేషన్, యాక్టింగ్, దాని ఏమంటారు ఫీలింగ్, ఇట్లాంటివన్నీ ఆయన ఒక రేంజ్ లో ఉంటది. 100% సినిమా వచ్చేసి కామెడీ ఉంటది, ప్లస్ ఈసారి చూస్తే కామెడీ అట్నే ఉంటది, ఫైట్లు అట్నే ఉంటాయి, సెంటిమెంట్ కూడా బీభత్సంగా వర్కౌట్ అవుతుంది. దీనిలో అయితే తగ్గేదే లేదు. అది అంటే ఇంకా మామూలే కదా. ఇప్పుడు ట్రెండింగ్ లో పుష్ప తగ్గేదే లేదంటాడు, వీణ డబల్ తగ్గేదే లేదు. డబల్ బాలయ్య బాబు మీరు ఇప్పుడే అడుగుతారు, నాకు గుర్తు రావట్లే, లేకపోతే మచ్చుగా ఉండాలి. యాడ్ చెప్పాలని అర్థం కాకుండా ఒక్కటే డైలాగ్ అంటే అంటే నాకు నచ్చిన డైలాగ్ నేను చెప్పగలను. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు, మసైపోతావు, తగ్గేదేలే. బాలయ్య బాబుకు ఆ సెంటిమెంట్ ఇప్పుడు వర్కౌట్ అయిపోతుంది 100%. థియేటర్ యాజమాన్యం జాగ్రత్త, బాక్సులు బద్దలు అయితే మాకు సంబంధం లేదయ్యా. మరి ఏందనుకున్నా సౌండ్ అట్టుంటే తమన్ గారయ్యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిక్చర్ 100కు 110% కొట్టినాడు ఈసారి. నిన్న వచ్చింది ట్రైలర్, మొన్న వచ్చింది. యాక్చువల్ గా నిన్న వచ్చింది కదా, దాంట్లో ఇప్పుడే యూట్యూబ్ లో చూడండి ఒకసారి, సౌండ్ పెట్టుకోండి. ఇంట్లో టీవీ స్పీకర్లు కూడా ఎక్కిపోతాయి, సెల్ మొబైల్ లో కూడా ఎక్కువ సౌండ్ పెట్టుకోవద్దు. సౌండ్ తగ్గించుకున్నాము, థియేటర్ లో చూడాలి కదా, సౌండ్ పెంచుకొని ఇంట్లో చూసేవి స్పీకర్లు పోతాయి కదా, మనకి ఇబ్బంది. థియేటర్ లో చూడాలి, ఆ మజానే వేరు, ఆ కిక్కే వేరు, పూరా మాస్ అట్లుంటది. పుష్పకి డాగ్ మహారాజ్ కి ఏది బాగుంటది అంటారు?